ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్య ప్రకటన రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి చేయండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ అయితే సర్వసాధారణం అయిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ప్రభుత్వ రంగ సంస్థ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సమస్య క్రెడిట్ కార్డు వాడుతున్న చాలా మంది వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి వేలాది మంది కస్టమర్లకు ఇప్పుడు తీవ్ర ఆందోళన ఉన్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పెండింగ్ బిల్లులను కూడా గడువులోపే పూర్తిగా చెల్లించినప్పటికీ జూలై నెల క్రెడిట్ రిపోర్ట్ లో ఓవర్ డ్యూ అనేది ఉన్నట్లుగా చూపిస్తుండగా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీంతో కస్టమర్లు సివిల్ స్కోర్ ఒకసారిగా పడిపోవడంతో యూజర్లు సోషల్ మీడియాలో వేదికగా లబ్బోదివ్వ అంటున్నారు. ఎందుకంటే ఒకసారిగా 50 నుంచి 70 పాయింట్లు డ్రాప్ అయిందనమాట. అయితే సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సివిల్ స్కోర్ దెబ్బతింటుంది. కానీ ఇక్కడ కస్టమర్లు తాము రూపాయి కూడా బాకీ లేకుండా మొత్తం బిల్లు క్లియర్ చేశామని ఆధారాలతో సహా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ బ్యాంక్ నుంచి తప్పుడు డేటా సిబిల్ వెళ్లడం వల్ల చాలా మంది యూజర్లకు 50 నుంచి 70 పాయింట్ల వరకు సివిల్ స్కోర్ హఠాత్తుగా తగ్గిపోయిందని, దీంతో భవిష్యత్తులో హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్న వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అవకాశం ఉందని చెప్పేసి వాపోతున్నారు అనమాట. అదేవిధంగా ఎస్బీఐ కార్డు రియాక్షన్ అనేది ఇదేమన్నమాట. టెక్నికల్ ఇష్యూ పైన కస్టమర్లు పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదు రావడంతో ఎస్బీఐ కార్డు స్పందించింది. ఇక డేటాబేస్ అప్డేట్ కావడంలో ఏదో పొరపాటు జరిగిందని, సమస్యపై ప్రస్తుతం అంతర్గతంగా రివ్యూ జరుగుతుందని ఇక బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే సాంకేతిక లోపాన్ని సరిచేసి కస్టమర్లు సివిల్ స్కోర్ ను జయాస్ తిరిగి తీసుకొస్తామని ఎస్బీఐ కార్డు అయితే వర్గాలు అయితే తెలిపాయన్నమాట.